శ్రీనివాస్ నగర్లో 1999లో ప్లాట్లు పొందిన లబ్ధిదారులకు విజ్ఞప్తి. మిత్రులారా, 303, 304 సర్వే నెంబర్లలో ఆనాడున్న అర్బన్ ఎంఆర్ఓ 188 పట్టాలు ఇప్పించారు. వాటిని ఈ అమృతం సీన్ అనే అతను కబ్జా చేయాలని కుట్ర బుద్ధితో 2 సార్లు 3 సార్లు కూల్చడం జరిగింది. ఆ కూల్చివేతలపై మనం 2024 డిసెంబర్ 16న జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. టైలరింగ్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు అనే పేరుతో. అది కలెక్టర్కి ఇచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అటు రావడం జరిగింది. అయితే అదే విషయమై 2024 17వ తారీఖు మన ఖమ్మం పోలీస్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ పెట్టి ఆ ఇండ్లు కూల్చివేత విషయంలో మనం వివరించడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు ఏసీపీ గారికి ఎండార్స్మెంట్ చేశారు. ఏసీపీ గారిని కూడా కలిశాం. ఏసీపీ గారు స్వయంగా సిఐకి చెప్పారు. సిఐ గారు ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆర్డీఓ గారు పర్సనల్గా సైదులు గారి కంటే ముందున్న ఎంఆర్ఓ గారికి చెప్పినప్పుడు ఆర్ఐ సాయి నరేష్ వచ్చాడు. సాయి నరేష్ గారు సైట్లకు వచ్చి పరిశీలించి రిపోర్ట్ ఇస్తారనే పేరుతో సుమారు 5-6 నెలలు ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. సైదులు గారు వచ్చారు. సైదులు గారు వచ్చిన తర్వాత కూడా విషయం వివరించడం జరిగింది. అయితే సైదులు గారు కూడా అనేక సార్లు ఈ విషయం చేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర నుండి మళ్ళీ ఒక రిప్రజెంటేషను 7/10/2025లో తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన రిప్రజెంటేషన్లో మాకు పలానా చోట పట్టాలు వచ్చినాయి, వాటిలలో మా వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టారు, అవన్నీ కూడా అమృతం సీన్ అనేవాడు కొలగొట్టాడు. దాని విషయంలో రెవెన్యూ వాళ్ళు పోలీసులు రెవెన్యూ మీద చెప్పడం జరుగుతుంది. మాకు మాత్రం న్యాయం జరగట్లేదు. మీరు తక్షణమే ఈ విషయాన్ని పరిశీలించి అక్కడ ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో వాటికి విషయంలో మాకు చట్టబద్ధత కల్పించి మేము ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి సహకరించాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాత ఆఫీస్ నుండి ఆ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈ కోటిరెక్కల కళావతికి ఇందిరమ్మ ఇల్లు అదే సర్వే నెంబర్లలో 42 ప్లాట్ నెంబర్ కళావతికి ఇల్లు రావడం జరిగింది. ఆమె గారు ఆ ఇల్లు నిర్మాణం చేస్తున్న క్రమంలో మళ్ళీ అమృతం సీను ఆ క్రమంలో ఇద్దరు జీపీఓలు మనం 7/10/25న ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని జీపీఓలు ఇద్దరు వచ్చి ఆ ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు. ఆ ఇల్లు పరిశీలించిన 2-3 రోజుల గ్యాప్లోనే మళ్ళీ అమృతం సీన్ అనే అతను మళ్ళీ దాన్ని కూడా కూల్చివేశాడు. ఆ కూల్చివేసిన విషయమై మళ్ళీ మనం ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాము, సిఐ కంప్లైంట్ చేశాము. సిఐ కంప్లైంట్ చేస్తే అసలు వాడు ల్యాండ్ నాది కాదని చెప్పాడు. అప్పుడు కూడా సిఐ గారు ఏం పట్టించుకోబోగా సీసీ ఫుటేజ్ లేవు, ఐ విట్నెస్ లేదు, కాల్ రికార్డింగ్ లేదు అని చెప్పాడు. విషయం ఏంటంటే ఇందులో 188 మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ లేటు కావడం వల్ల ఒక నిరాశ నిస్పృహకు లోనై ఇవి కావు ఈ పోవు అని చెప్పేసి డిమోరలైజ్ చేయటం, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరిగా సహకరించకపోవడం వల్ల కనీసం 1 నెల 2 నెలల్లో క్లియర్ అవ్వాల్సిన సమస్య దరిదాపు చాలా కాలం కొనసాగడం జరిగింది. అయితే ఆ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే కూల్చిన తర్వాత ఈ ఎంఆర్ఓ గారు మీయే కదా పట్టాలు మీ క్లియరెన్స్ ఇవ్వటం ఏందని చెప్పని అన్నారు. ఆ తర్వాత దాని విషయంలో మనం మళ్ళీ దయాకర్ రెడ్డి గారితో చెప్పించినప్పుడు ఆ సిఐ గారు ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఏమని, ఈ 303, 304 సర్వే నెంబర్లలో టైలర్స్కి ఇచ్చిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి జెన్యూనా కాదా అని చెప్పేసి లెటర్ పెడితే దాని విషయంలో కూడా చాలా డిలే జరిగింది. మనం చాలా
ఒత్తిడి చేసి ఈ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సిఐ గారు ఇది చేసిన తర్వాత దాని మీద ఈ ఎంఆర్ఓ గారు ఎంక్వైరీకి రాయడం జరిగింది. రాసిన తర్వాత కూడా విషయం ఏంటంటే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ మనం దయాకర్ రెడ్డి గారిని కలిసాం. దయాకర్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు. చెప్పిన తర్వాత 2-3 రోజుల్లో ఇస్తానన్నారు. ఆ తర్వాత మళ్ళీ డిలే కావటం వల్ల మనం ఏం చేసామంటే ఈ డిసెంబరు 31 అయితే 31 మళ్ళీ మనం జేసీ గారికి ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే ఈ వీడియో పెట్టేదానికంటే ముందే మన అర్బన్ మన ఆర్ఐ గారు జయకృష్ణ గారు అలాగే జమాల్ జీపీఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి ఏది 7/10/2025కు సంబంధించిన రిప్రజెంటేషన్ తీసుకొని ఎంక్వైరీకి వచ్చేసినప్పుడు మనం 30 ఇండ్లు 80 బేస్మెంట్రాలు కూలగొట్టిన విషయం ఆర్ఐ గారికి చెప్పాం. ఆర్ఐ గారు మొత్తం పూర్తిగా రిపోర్ట్ రాసుకొని వచ్చారు. రిపోర్ట్ రాసుకొని వచ్చిన తర్వాత మనం లేట్ అవుతుందని చెప్పేసి అక్టోబర్ 31 నైటు 1999 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనే విషయం, అసలు శ్రీనివాస్ నగర్లో ఏం జరుగుతుంది, అసలు ఆ ప్లాట్ల విషయం ఎందుకు తేలట్లేదు అనే దాని విషయంలో ఇట్లా మాకు ఇచ్చారు, ఇట్లా అయింది, ఇట్లా ఒక అతను ఇట్లా కూల్చేస్తున్నాడు, కూల్చేసినప్పుడు మేము కంప్లైంట్ చేస్తున్నాం, అటు రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇటు పోలీసులు పట్టించుకోవట్లేదు, దయచేసి మీరు కలగజేసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారికి మనం వీడియో పెట్టాం. అదే వీడియోను ఆర్ఐ గారికి కూడా పెట్టాం. ఆర్ఐ గారు కూర్చొని తన రిపోర్ట్ రాసి డీటీ గారికి అప్పచెప్పడం జరిగింది. డీటీ గారికి అప్పచెప్పిన తర్వాత డీటీ గారు కూడా రికార్డు తెప్పించుకొని పరిశీలించి మనస్ఫూర్తిగా పట్టాలు వెరిఫై చేసేసి డీటీ గారు పట్టాలు ఏది 303, 340 నెంబర్లలో టైలర్స్కి ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే 188 ఉన్నాయో అవన్నీ కూడా జెన్యూన్ అని చెప్పేసి రాసి ఎంఆర్ఓ గారి ముందు పెట్టడం జరిగింది. దాని విషయంలో ఎంఆర్ఓ గారు ఈ పట్టాలు జెన్యూనే, ఈ టైలర్సే, ఇందులో ఎవరికి సంబంధం లేదని చెప్పేసి రాస్తూ దీని విషయంలో లబ్ధిదారులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అటు ఏసీపీ గారికి, ఇటు సిఐ గారికి, అటు ఆర్డీఓ గారికి కూడా లెటర్స్ పంపడం జరిగింది. అయితే ఈ లెటర్స్ అనేవి 3వ తారీఖు ఫైల్ తయారైతే 4వ తారీఖు ఇష్యూ కావడం జరిగింది. ఈ మధ్యలో మా అబ్బాయి పెళ్ళి తర్వాత రిసెప్షన్ కావడం వల్ల కొంత అది ఆ రిపోర్ట్ నా చేతికి రావడం కూడా లేటుగా 10వ తారీఖు ఆ మధ్యలో రిపోర్ట్ రావడం జరిగింది. అయితే సిఐకి వెళ్ళిపోయింది, ఆర్డీఓకి వెళ్ళిపోయింది, ఏసీపీకి వెళ్ళిపోయింది. నాకు రావాల్సిన రిపోర్ట్ ఏదైతుందో అది ఇటీవలే వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చింది. తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు పట్టాలు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మీరు సకాలంలో కట్టుకోలేకపోయారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ మీ ప్లాట్స్ చుట్టుపక్కల 1-2 వెంచర్లు వేశారు, అన్ని అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి, భూముల రేట్లు పెరిగిపోయినాయి, రియల్ ఎస్టేట్లకు ఆశ ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పటివరకు మీరు కట్టుకోకపోవడం వల్ల వాళ్ళు ఈ అమృతం సీన్ అనే వాడికి కొంతమంది సపోర్ట్ ఉండటం వల్లనే, ఇందులో ఉన్న వాళ్ళ సపోర్ట్ ఉంది, బయట నుంచి సపోర్ట్ ఉండటం వల్లనే విచ్చలవిడిగా కూల్చేశాడు. దుర్మార్గం ఏంటంటే పక్కనే ఉన్న ప్రొక్లైన్ పెట్టుకున్నవాడు అవుతున్నాడో వాడు వచ్చేసి ఈ కళావతి గారు ఇల్లు కట్టుకుంటుంటే ఆ బునాదులు అయ్యి తవ్విండు, ఇట్లా మా ఇండ్లు కూల్చారని చెప్పేసి మాట్లాడినప్పుడు ఎవడు డబ్బులు ఇచ్చినా కూలగొడతాం, ఎక్కడికైనా పోయి కూలగొడతాం అని అన్నప్పుడు దాని విషయంలో కళావతి గారు రియాక్ట్ అయింది లేదు. అదే ఆ ప్రొక్లైన్ విషయంలో కూడా మనం సిఐ గారికి కంప్లైంట్ చేసినాం. సిఐ గారికి కంప్లైంట్ చేస్తే ఏ ప్రొక్లైన్ను కూడా తీసుకొచ్చి ఇప్పటివరకు విచారించలేదు. ఆ అమృతం సీన్ని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసింది లేదు, లోపలేసింది లేదు. అయితే రిపోర్ట్ అయితే ఈ పట్టాలు మొత్తం మీ ఆయన వచ్చినాయి. వాస్తవం 26 సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలు ఇవాళ మీ అని చెప్పేసి వాళ్ళు ధృవీకరించారు. వాళ్ళు ధృవీకరించినంత మాత్రాన ఇవి అన్నీ మాయ అని చెప్పేసి ఎవడోడు ఎక్కడోడు అక్కడే ఉంటే మాత్రం వాటిని దేవుడు కూడా కాపాడలేడు. విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అది సర్క్యులేట్ అయిపోయింది. దాన్ని మీరు ఏంటంటే అయితే ఈ సండే రోజు మీటింగ్ ఏర్పాటు చేసేసి లబ్ధిదారులందరితో మాట్లాడి ఫర్దర్గా అక్కడ ఇళ్ళ నిర్మాణం చేసుకొని వాటిలో నివాసం ఉన్నప్పుడు మాత్రమే అవి రక్షించబడతాయి. వాస్తవంగా ఏంటంటే ఇందులో నేను తిరుగుతున్న క్రమంలో ఈ శ్మశాన వాటి కోసం కూడా ట్రై చేసిన పరిస్థితి ఉంది. ఇక రకరకాల ఆలోచనలు చేసినా కానీ ఇప్పటివరకు నేను నిజాయితీగా ఈ విషయం మీద ఎవరు సహకరించకపోయినా దీని విషయంలో అడ్డం పడ్డా కానీ నేను ప్రిస్టేజ్గా తీసుకొని దీన్ని క్లియర్ చేసిన.
కాబట్టి మీరంతా ఈ సండే రోజు శివరాత్రి కాబట్టి మీటింగ్ ఏర్పాటు చేయట్లేదు. నెక్స్ట్ సండే రోజు ఖచ్చితంగా ఇదే గాంధీ పార్క్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏదైతే రిపోర్టు ఈ జెన్యూన్ అని చెప్పేసి వచ్చినప్పుడు వాస్తవంగా ఇప్పటికీ 26 సంవత్సరాల నుంచి ఇండ్లు కట్టకుండా ఖాళీగా ఉండటం వల్ల చాలామంది ఇంట్లో డిస్పోజ్ చేయడం కూడా జరిగింది, పేర్లు కూడా మారినాయి. విషయం ఏంటంటే మీరు ఇప్పటికైనా కానీ ముందుకు వచ్చేసి వాటికి సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకొని ఇండ్లు కట్టుకొని అక్కడ నిర్మాణం చేసుకొని అక్కడ ఇది చేసుకొని ఉంటే తప్ప అవి దాన్ని ఏం చేసే పరిస్థితి కాదు. ఇవాళ వచ్చేసింది నాగేశ్వరరావు తిరిగింది, అది వచ్చేసింది, ఇక బట్ట మాదే అని చెప్పేసి ఇది చేసుకోవడానికి వీల్లేదు. ఇది బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కాబట్టి ఈ పట్టాలకు సంబంధించి ఇంతవరకు ఎవరు అమ్ముకున్నారో ఏమమ్ముకున్నారో అనేది విషయం అనవసరం. ఇక్కడి నుంచి ఎవరైనా కానీ దాన్ని అమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారుడు కూడా ఆ ఇంట్లో ఖచ్చితంగా ఇల్లు కట్టాలా. దానికి సంబంధించినంతవరకు ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరావు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ మినిస్టర్ గారితో మాట్లాడి లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇళ్ళ నిర్మాణం చేయాలి. అయితే విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ విషయంలో నాకు మెజార్టీ వాస్తవంగా ఏంటి 1, 6, 2, 3 సార్లు వచ్చిండ్రే తప్ప మిగిలిన వాళ్ళు అయితే వస్తే అందరికి వచ్చినప్పుడు మాకు వస్తుంది అనే టైప్లోనే ఉన్నారు తప్ప ఎవడికి పుట్టిన బిడ్డ రాండి ఎక్కి పడి ఏడ్చినట్టుగానే ఉంది తప్ప ఎవరు కూడా దీని విషయంలో స్పందించట్లేదు. ఇవి వచ్చిన దాని విషయంలో మీరు ఇమీడియట్గా రియాక్ట్ కావాలి. వచ్చే ఆదివారంగా నెక్స్ట్ వచ్చే ఆదివారం మీరు ఖచ్చితంగా రావాలా. అయితే ఇప్పటి వరకు జరిగిన విషయం మొత్తం కూడా ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పూర్తిగా. కాబట్టి మిత్రులంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా కూడా వచ్చే నెక్స్ట్ శివరాత్రి నెక్స్ట్ వచ్చే ఆదివారం రోజు ఇదే గాంధీ పార్క్లో చర్చి కాంపౌండ్లో మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు సభ్యులంతా అందరూ కూడా సకాలంలో హాజరై ఈ విషయాన్ని ఈ సమావేశం విజయవంతం చేయాలని చెప్పేసి టైలరింగ్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు ఆవుల నాగేశ్వరరావు తెలియజేస్తుండే. వాస్తవంగా ఏంటంటే నేను ఈ సమస్య మీకు గురించి పట్టించుకోవడం కారణం ఏంటంటే టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నప్పుడు టైలర్సే చందాలు వేసుకొని నా పెళ్లి విషయంలో సహకరించారు. మీరంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. అట్లనే ఉన్నప్పుడు అది చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఇవాళ వచ్చేసి మీరు ఇది చేసుకుంటే తప్ప అది ఎవడేం చేయలేడు. ఖచ్చితంగా మీరంతా రావాలా, ఖచ్చితంగా నాకు సహకరించాలా. సహకరించినప్పుడు ఏదైనా చేయడానికి వీలుంటుంది. అవి వచ్చినాయిలే అని చెప్పేసి దాన్ని ఏదో పట్టుకొని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా అట్లా చేయకుండా ఖచ్చితంగా అందరూ కూడా ఆ ప్లాట్లలో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇది చేస్తూ అయితే ఏదైతే ఈ 188 పట్టాలు జెన్యూన్ అని చెప్పేసి మన డీటీ గారు వెంకటేశ్వరరావు గారు చాలా శ్రద్ధ తీసుకొని తన దగ్గరుండి రిపోర్ట్ తయారు చేసేసి ఎంఆర్ఓ గారికి పెట్టి ఎంఆర్ఓ గారితో ఇనిషియల్ వేసి నాకు వారి చేతుల మీదుగా అది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి డీటీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే ఈ విషయంలో దయాకర్ రెడ్డి గారు కూడా సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులంతా కూడా ఈ శివరాత్రి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సండే ఖచ్చితంగా మళ్ళీ నేను ఒక చిన్న వీడియో చేసి పెడతా. ఆ రోజు మీరు ఖచ్చితంగా రావాలో వచ్చి ఈ విషయంలో మీటింగ్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. నా సెల్ నెంబర్ 9502689556. ఆవుల నాగేశ్వరరావు టైలరింగ్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు. నమస్తే. కట్ చేయాలా ఎట్లా సెంటరా?